నమస్తే అండి. ఇప్పుడు మనం ఓ కథను చెప్పుకుందాం. అక్బర్ చక్రవర్తికి ముస్లిం మత గ్రంథాల గురించే కాక హిందువుల సాహచర్యం వల్ల హిందూ పురాణాల గురించి కూడా తెలుసు. బీర్బల్ బ్రాహ్మణుడు కనుక అప్పుడప్పుడు పురాణాల గురించి వాదిస్తూ, మీ దేవుడేమిటి బీర్బల్ అలా చేశాడు ఇలా చేశాడు అంటూ పురాణాల్లో ఉండే తప్పుల వెనక అసలు మర్మం తెలియకుండా అక్బర్ ఎత్తి చూపుతూ ఉండేవాడు. ప్రతిసారి బీర్బల్ చిరునవ్వుతోనే దాని వెనక ఉండే మర్మాలను విశదీకరించి చెప్పేవాడే కాని తిరిగి మీ మత గ్రంథాల్లో అక్కడ తప్పుంది ఇక్కడ తప్పు ఉంది అంటూ ఎత్తి చూపేవాడు కాదు. ఒకరోజు అక్బర్ ఉన్నట్లుండి, బీర్బల్, రాత్రి మొసలి మోక్షం చదివాను, భలే బావుంది, కాని నాకో సందేహం కలిగింది. అందులో మొసలి ఏనుగు కాలు పట్టుకోగానే తన శక్తివంచన లేకుండా తప్పించుకోవటానికి ప్రయత్నించి చివరకు తన వల్ల కాక భగవంతుడిని ప్రార్థిస్తుంది ఆ ఏనుగు. కాళ్ళు కదా పట్టుకుంది మొసలి, ఎందుకలా చేసింది? అయినా మొసలి నీళ్లలో ఉందంటే 1000 ఏనుగులతో సమానం. మరి అలాంటి మొసలిని చంపటానికి వెనుక ముందు చూసుకోకుండా, ఆయుధాలు గాని సేనను గాని తీసుకోకుండా అంత కంగారుగా పరిగెత్తాడు మీ దేవుడు. అది మాత్రం నాకు నచ్చలేదు అన్నాడు అక్బర్. అక్బర్ మాటలకి బీర్బల్కి కొంచెం ఉడుకుమొత్తనం కలిగింది. ఈసారి ఎలాగైనా అక్బర్కి మరోసారి పురాణాల గురించి ఎద్దేవాగా మాట్లాడకుండా జవాబివ్వాలనుకున్నాడు. ప్రభు, నాకు కొంచెం సమయం ఇవ్వండి. రేపు సాయంత్రం అదే వేళకు మీకు ఖచ్చితమైన సమాధానం చెబుతాను అన్నాడు బీర్బల్. సరే, నీ సమాధానంతో నన్ను ఒప్పిస్తే నీకు విలువైన కానుకలిస్తాను అన్నాడు అక్బర్. మర్నాడు సాయంత్రం బీర్బల్ అక్బర్ కొడుకు మంచి చెడులు చూసే దాసీని పిలిచి ఆమె చెయ్యవలసింది ఏమిటో చెప్పాడు ఆమెకు. ఆమె భయంగానే బీర్బల్ వంక చూసింది. నీకేం పర్వాలేదు, అంతగా ముంచుకొస్తే నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తాను అంటూ ఆమెకు తను చెప్పింది చెయ్యటానికి ఒప్పించాడు. అక్బర్ దగ్గరికి వెళ్ళి, రండి ప్రభు, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ కోట పైభాగానికి తీసుకువచ్చాడు. అక్కడి నుంచి చూస్తే తోటలో ఉన్న సరోవరం దగ్గర అక్బర్ కొడుకును ఆడిస్తున్న దాసి స్పష్టంగా కనిపిస్తుంది. ఏం బీర్బల్, నిన్న నేనడిగిన సందేహం తీరుస్తావా అంటూ మళ్ళీ అడిగాడు అక్బర్. తీరుస్తాను ప్రభు అని బీర్బల్ అంటుండగానే, రక్షించండి రక్షించండి, యువరాజు నీళ్లలో పడిపోయాడు అంటూ కింద పూల తోటలోంచి దాసి అరుపులు వినిపించాయి. ప్రభు, యువరాజు నీళ్లలో పడిపోయినట్లున్నాడు అన్నాడు బీర్బల్ కంగారుగా. అక్బర్ వెనుక ముందు ఆలోచించకుండా కోట పైభాగం దాకా ఎదిగి కొమ్మలు వాలి ఉన్న రావి చెట్టును పట్టుకుని గబగబా కిందకు పాకి ఊయల సాయంతో దిగి పూల తోటలో ఉన్న సరోవరం దగ్గరికి చేరుకుని ఒక్క ఉదుట్న సరోవరంలోకి దూకేశాడు. అక్బర్ సరోవరం అంతా కలియబడి వెతుకుతూ ఉండగానే బీర్బల్ అక్కడికి వచ్చి తాపీగా మెట్ల దారి గుండా పైనుంచి దిగి సరోవరం దగ్గరికి చేరుకున్నాడు. నీళ్లలో ఎక్కడా కొడుకు జాడ కనిపించలేదు అక్బర్కి. నా కొడుకు నీళ్లలో పడ్డది ఎక్కడా అంటూ కోపంగా దాసీని అడగబోయి ఆ మాటలు మధ్యలోనే మింగేశాడు. ఎదురుగా గట్టున దాసీ నిలబడి ఉంది. ఆమె చంకలో అక్బర్ కొడుకు నిక్షేపంగా ఉన్నాడు. తన బాబా పానీలో దిగి ఏం చేస్తున్నాడో అర్థం కాక ఇంతింత కళ్ళు వేసుకుని అక్బర్ వైపు చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు ఆ బాలుడు. కొడుకు క్షేమంగా కనిపించటంతో హాయిగా నిట్టూరుస్తూ ఒడ్డుకు చేరి దాసీవంక కోపంగా చూస్తూ, ఏమిటి ఈ నాటకం? పాదుషాతోనే పరాచికాలా? నీవు చేసిన ఈ పనికి నీకు మరణదండని విధిస్తున్నాను అంటూ హోంకరించాడు ఆమెపై. అంతలో బీర్బల్ కల్పించుకుని, ప్రభూ, ఈ అమాయకురాలిని క్షమించండి. అంతగా మీరు మరణదండని విధించాలనుకుంటే అది నాకు విధించండి అన్నాడు బీర్బల్. అక్బర్ ఆ మాటలకు కొంచెం శాంతించి, బీర్బల్, ఏమిటిదంతా అన్నాడు. చెబుతాను ప్రభు, ముందు మీరు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ కొడుకు నీళ్లలో పడిపోయాడు అనగానే మీరేం చేశారు అంటూ చిరునవ్వుతో అడిగాడు బీర్బల్. వెనుక ముందు ఆలోచించకుండా రావి చెట్టును పట్టుకుని దిగివచ్చేశాను అన్నాడు అక్బర్. పక్కనున్న నన్ను రమ్మన్నారా అన్నాడు. లేదు. పోనీ వెంట రక్షించటానికి అవసరమైన తాడుగాని ఆయుధంగాని తెచ్చుకున్నారా అన్నాడు బీర్బల్. లేదు అన్నాడు అక్బర్. పోనీ భటుల్ని గాని దాసీజనాన్ని గాని పిలిచారా అన్నాడు. లేదు అన్నాడు అక్బర్. ప్రభు, సరిగ్గా మనకి భుజాల దాకా కూడా నీళ్లు లేని ఈ సరోవరంలో పడిపోతేనే మీరు ఇన్ని లేదులతో మీరు కొడుకును రక్షించుకోవటానికి వెనక ముందు చూసుకోకుండా
ఆఖరికి రావి చెట్టును పట్టుకొని కిందకి దిగారే, మరి తనని ఆరాధించి తననే నమ్మి ఆపద కాలమందు నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదనే వాళ్ళని రక్షించటానికి బయలుదేరేటప్పుడు భగవంతుడు అన్నీ చూసుకుని బయలుదేరుతాడా అన్నాడు బీర్బల్ తాపీగా. అక్బర్కి అప్పుడు అర్థమైంది. నిన్న తను అడిగిన ప్రశ్నకు బీర్బల్ ఈ రకంగా రుజువులతో సహా జవాబిచ్చాడని. బీర్బల్కు సహకరించిన ఆ దాసిని క్షమించి మనస్ఫూర్తిగా బీర్బల్ని హృదయానికి హత్తుకున్నాడు అక్బర్. క్షమించండి పాదుషా, భగవంతుడు మీలాంటివాడు, భక్తులు ఆయనకి మీ కొడుకులాంటివారే అంటూ భగవంతుడికి భక్తులకి మధ్య ఉండే అనుబంధాన్ని అక్బర్కి వివరించాడు బీర్బల్. ఆ తరువాత అక్బర్ ఎప్పుడూ పురాణాల్లోని తప్పులను ఎంచే ప్రయత్నం చేయలేదు. కథ సమాప్తం.